భీమ్రెడ్డి నగర్లో 15 నుంచి 20 ఏళ్లుగా మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను పరిశీలించారు. మురుగునీటి సరఫరాను నిలిపివేసి శుద్ధమైన తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 7వ రోజు పాదయాత్రకు సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్, సహాయ కార్యదర్శి కె రమేష్ కుమార్, డిహెచ్పిఎస్ నాయకులు కె ఈరన్న, ఏ విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, ఆటో డ్రైవర్స్ యూనియన్ సీనియర్ నాయకులు సి నరసింహులు, ఎన్ ఈరన్న, శ్రీరామ్, భీమ్రెడ్డి, నగర్ సిపిఐ నాయకులు సద్దాం తదితరులు నాయకత్వం వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ చేపట్టిన పాదయాత్రలను భీమరెడ్డి నగర్ నందు మురికి కాలువలు వెంటనే, భీమరెడ్డి నగర్ నందు సిసి రోడ్లు వెంటనే. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. వేయించాలి భాస్కర్ రెడ్డి, భీమరెడ్డి నగర్ నందు సిసి రోడ్లు మురికి కాలువలను వేయించాలి. భీమరెడ్డి నగర్ కాలనందు సిసి రోడ్లు మురికి కాలువలను వేయించాలి. భీమరెడ్డి నగర్ స్ట్రీట్ లైట్లను వేయించాలి. మంచినీటి కుళాయిలను. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. భీమరెడ్డి నగర్ నందు సిసి రోడ్లు మురికి కాలువలను, భీమరెడ్డి నగర్ మురికి కాలువ సిసి రోడ్లను, భీమరెడ్డి నగర్ సిసి రోడ్ల మురికి కాలువలను. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ చేపట్టిన పాదయాత్రలను భారత కమ్యూనిస్ట్ పార్టీ